ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారికి దర్శనానికి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఎంతగానో యూజ్ అవుతుందండి. స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, టోకెన్స్ అన్నది మనకి ఏ టైంకి ఇస్తున్నారు అన్నది అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కాలినడకన ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ ఎవరైతే నడిచి వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఏ విధంగా వెళ్ళాలి, మనకి మెట్లు ఓపెనింగ్ టైం ఎప్పటి నుంచి ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తానండి. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు, 50 రూపాయల రూమ్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా తిరుపతిలో విష్ణునివాసంలో కూడా మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఏ టైంకి ఇస్తారు, కాస్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా మన వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఎవరైతే జనవరి నెలలో కానీ అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా తిరుపతిలో మనకి 3 ప్లేసుల్లో అయితే స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిని మనం ఏఎస్ఎస్3 టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసం. మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణునివాసం కనిపిస్తుందండి. ఇంకా చెప్పాలంటే రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణునివాసానికి కనెక్ట్ అవి ఒక ఐరన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. మీరు ఐరన్ బ్రిడ్జ్ నుంచి కూడా విష్ణునివాసానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా తెలియకపోతే అక్కడ అడగండి. ఎవరిని అడిగినా కూడా విష్ణునివాసం ఎక్కడని అడిగితే వాళ్ళ అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా అంటే ప్రజెంట్ మనకి ఉదయం 8 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అన్నది ఎక్కువగా ఉంటే ఈ టైమింగ్లో కూడా మనకి చేంజెస్ ఉంటాయండి. అంటే 11 గంటలకు కానీ 12 గంటలకు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. లేదంటే ఇంకా కొద్దిగా ముందుగానే ఇవ్వడం మనకి అవకాశం ఉంటుందండి. మీరు ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో అది కూడా టోకెన్ తీసుకుని శ్రీవారిని దర్శించుకోవాలనుకునేటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా విషయం తెలుసుకోండి. మనకి టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు మారడం జరుగుతుంటుంది. అంటే నేను ప్రజెంట్ ఇవాళ డేటు 25వ తారీఖున వీడియో అయితే చేయడం జరుగుతుందండి. మీరు అంటే ఫిబ్రవరి నెలలో ఈ వీడియో కనుక చూసుంటే అప్పుడు దానికి సంబంధించి బట్టి ఎస్ఐడి టోకెన్ టైం అన్నది మారడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ రోజైతే శ్రీవారి యొక్క దర్శనకు వెళ్తున్నారో ఆ టైంలో విష్ణువాసంలో కానీ శ్రీనివాసంలో కానీ లేదా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కానీ ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని టోకెన్ కోసం మీరు అయితే లైన్లో నిల్చోండి. ప్రతిరోజు కూడా విష్ణునివాసంలో ఉదయం 6 గంటలకైతే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీ ఆధార్ కార్డు చూపించి మీరైతే అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు తిరుపతి కనుక ఏది కానీ టైంలో రీచ్ అవుతే అంటే మీరు నైట్ 11 గంటలకు కానీ 10 గంటలకు కానీ లేదా సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి టైం దాటిపోయి ఉంటే లేదు మీరు తిరుమల కొండపైకి వెళ్ళడానికి కొంచెం టైం అన్నది మీకు కంఫర్ట్గా లేకపోతే మీరు విష్ణునివాసంలో ఉండడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీరైతే లాకర్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు ఆల్రెడీ జర్నీ చేసుకుంటారు కాబట్టి మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటే మీరు విష్ణునివాసంలో ఉండడానికి అయితే అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. అక్కడ ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా బాత్రూమ్లు వాష్రూమ్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదం కూడా మీకు అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు అక్కడ పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, స్నానం చేయడానికి హాట్ వాటర్ ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మీకు విష్ణునివాసంలో అందుబాటులో ఉంటాయి. అకామిడేషన్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు లైన్లో నుంచి అకామిడేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ టైంలో కనుక మీరు అక్కడ ఉంటే 1 గంట ముందుగానే టోకెన్ కోసం లైన్లో నిల్చుని మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలండి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయం గుర్తుపెట్టుకోండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే టోకెన్ అన్నది అవసరం లేదు. 12 సంవత్సరాల పై ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మీరు లైన్లో నిల్చొని మీకు ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీ ఉన్నా పర్వాలేదు, అదేవిధంగా జిరాక్స్ కాపీ ఉన్నా పర్వాలేదండి. అంటే మీరు ఒరిజినల్ కాపీ అన్నది క్యారీ చేయండి. ఒకరు మర్చిపోతే మీరు
జిరాక్స్ కనుక మీకు అందుబాటులో ఉంటే జిరాక్స్ అన్నది చూపించి మీరు అయితే టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. టోకెన్ అంటే మనకి ఇది ఫ్రీ దర్శన్ టికెట్ అండి. దాని మీద మీకు అయితే టైం ఉంటుంది. మీరు అమౌంట్ అయితే ఏం కట్టనవసరం లేదు. ఆ టోకెన్ మీద మీకైతే దర్శన టైమింగ్ ఉంటుందండి. మీరు ఏ రోజైతే టోకెన్ తీసుకున్నారో మీకు దర్శనం ఆ రోజు ఉండదండి. తర్వాత రోజు నుంచి మీకు దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు తిరుమల కొండపైకి లైన్లోకి ఏ టైంకి రీచ్ అవ్వాలన్నది దాని మీద మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద చాలా క్లియర్గా మీకు టైము, డేటు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు తిరుమల కొండపైన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. టోకెన్ తీసుకుంటే మీకు దర్శనం అన్నది 4 అవర్స్ నుండి 5 అవర్స్ 6 అవర్స్ లోపే మీకైతే శ్రీవారి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి రెండో ప్లేస్ వచ్చి మనకి తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇది మనకి బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి. అంటే మనకి ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్కి పక్కనే ఉంటుంది మనకి శ్రీనివాసం. అక్కడ కూడా మీకు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి టైం ప్రకారం అయితే మనకి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు అయితే టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఈ విషయం తెలుసుకుని మీరు లైన్లో నిల్చునేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ కూడా సేమ్ రూల్ అండి. మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో ఉంచోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కూడా అవసరం లేదు. కాబట్టి ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని టోకెన్ తీసుకోండి. అదేవిధంగా మూడో ప్లేసు అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ కూడా మనకి 2 రకాల స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి, ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటున్నారో మనకి గతంలో అయితే శ్రీవారి మెట్ల మార్గం వద్ద టోకెన్స్ అన్నది ఇచ్చేవారండి. ఇప్పుడైతే ప్రజెంటు శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఎటువంటి దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. అక్కడ ఇచ్చేటువంటి టోకెన్స్ మీరు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో తీసుకోవాలండి. దాన్ని మనం దివ్య దర్శన టోకెన్స్ అంటాం. అంటే ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్తారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్ను దివ్య దర్శన టోకెన్స్ అండి. మనకి రోజుకి 4000 నుండి 5000 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి టోకెన్స్ అన్నది ఎప్పటి వరకు ఉంటుంది అనేటువంటి విషయం అయితే మనం పర్టికులర్గా చెప్పలేమండి. టోకెన్స్ అన్నది రోజును బట్టి ఒక్కొక్కసారి అయితే గంట 2 గంటల్లోనే టోకెన్స్ అన్నది పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి 5 గంటలు 6 గంటలు కూడా సమయం పడడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఎన్ని టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని టోకెన్స్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అదే భూదేవి కాంప్లెక్స్లో మనకి విష్ణునివాసంలోనూ అదేవిధంగా శ్రీనివాసంలో ఏ విధంగా స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా నార్మల్గా ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు లైన్లో నిల్చున్నప్పుడు తెలుసుకుని లైన్లో నిల్చోండి. మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు అయితే దివ్య దర్శన టోకెన్ తీసుకోవాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి లైన్లో నిల్చోండి. లేదు మీరు ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని బస్సులో కానీ లేదా కాలినడకన కానీ సరదాగా వెళ్ళాలనుకుంటే మీరు ఎస్ఎస్డి టోకెన్ సంబంధించిన బట్టి లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోండి. ఎక్కడ కూడా సేమ్ రూల్ అండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని అయితే మీరైతే టోకెన్ తీసుకోవాలి. ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లు వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అదేవిధంగా అలిపిరి దగ్గర నుండి అయితే మనకి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. మీరు అక్కడికి చేరుకోవడానికి దేవస్థాన సంస్థ బట్టి ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఈచ్ పర్సన్ దగ్గర 40 రూపీస్ తీసుకుని మిమ్మల్ని అయితే శ్రీవారి మెట్లకి అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే క్యాబ్లు కానీ, జీపులు కానీ, ఆటోలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. వాళ్ళతోటి మీరు బాగా బేరం ఆడుకుని మీరైతే అక్కడికి వెళ్ళండి. అక్కడ మీరు ఎవరైతే దివ్య దర్శన టోకెన్ తీసుకున్నారో మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మాకు కూడా లగేజ్ ఉంటుందండి, పిల్లలు ఉంటారు, వీళ్ళందరితోటి లగేజ్ని క్యారీ చేస్తూ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మెట్లు ఎక్కుతూ వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి లేదా లగేజ్ని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. మీరు ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలనుకుంటున్నారో మీరందరూ కూడా శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లోనే రైట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ని టీటీడీ దేవస్థానం వారు టీటీడీ దేవస్థాన సంస్థ బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి మీ లగేజ్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఈ సర్వీస్ పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. మనకి టోటల్గా మెట్లు వచ్చి
మనకి 2388 మెట్లు ఉంటాయండి. మనకి డిస్టెన్స్ వచ్చి 2.1 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మెట్లు ఉంటాయండి. కాకపోతే అందరికంటే ఫాస్ట్గా ఈ మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గం ద్వారానే మనకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి షార్ట్ కట్లో నడిచి వెళ్ళేవారని చెప్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారైనా సరే ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి నడిచి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి అలిపిరి మెట్లు కూడా ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా మనకి అలిపిరి మెట్లు ఓపెన్ అయి ఉంటాయండి. మనకి సుమారుగా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మొత్తం మెట్లు వచ్చి 3550 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి సమయం మనకి 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. అది కూడా మీ యొక్క ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడే మనకి స్టార్టింగ్ లెఫ్ట్ సైడు మన లగేజ్ పెట్టుకోవడానికి ఉచిత లగేజ్ కౌంటర్ కూడా ఉంటుందండి. మీ లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే టీటీ దేవస్థాన సంస్థలు బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి మీ లగేజ్ అయితే రావడం జరుగుతుంది. అది జీఎన్సీ దగ్గరికి మీకు అక్కడ చిన్న స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ రిసిప్ట్ని మీరు అక్కడ చూపిస్తే మీ లగేజ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొదటిసారి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ వెళ్తున్నారో మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 1 గంట లోపు మీ పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. చిన్న పిల్లల్ని మధ్యాహ్నం 1 గంట తర్వాత 2 తర్వాత టీటీ దేవస్థానం వారు అయితే అనుమతించరు. కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మొదటిసారి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి స్వామివారి యొక్క గాలి గోపురం కానీ, అదేవిధంగా రాజగోపురం, మైసూర్ గోపురం, మొక్కల పర్వతం, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. అదేవిధంగా యానిమల్స్, జింకలు, దుప్పులు, అడుపందులు, ఉడతలు ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గం మధ్య వెళ్తున్నప్పుడు దారిలోనే కనిపిస్తూ ఉంటాయి. మనకి అలిపిరి మెట్లు అంటే కొన్ని మెట్లు ఉంటాయండి. అదేవిధంగా రోడ్వే ఉంటుంది. అదేవిధంగా మనకి మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా రోడ్వే ఉంటుంది. అదేవిధంగా మనకి మొక్కల పర్వతం ఇవన్నీ కూడా మనకి ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా మనకి కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి ఎవరైతే నడిచి వెళ్ళాలనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు మంచి మెమరబుల్ మూమెంట్లు కూడా ఉంటాయండి. ఎందుకంటే మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడే మనకి ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్తో పాటు స్వామివారి యొక్క దశావతారాలు ఇవన్నీ కూడా మనకి స్టాట్యూస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి మనకి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు అంటే బాగా రద్దీగా ఉన్నటువంటి సమయంలో అయితే ఉదయం 11 లోపు, అంటే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల లోపు మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే రూమ్ అయితే మీకు ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ మీకు ఆఫ్లైన్లో 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుని ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 3 గంటల పైనే మీకు సమయం పడుతుందండి. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టాలి. అంటే ఉదాహరణకి ఏఎన్సీ, జిఎన్సీ, ఎస్ఎన్సీ, హెచ్ఎన్సీ ఇటువంటి ప్లేస్లు అయితే ఉంటాయండి. అంటే కాటేజ్లు ఉంటాయి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయి. అంటే ఏ కాటేజీకి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మీకు డాక్యుమెంట్స్ అన్ని చూపించి మీరైతే రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అమౌంట్ అన్నది మీరు 50 రూపాయల రూమ్కి గాను అదనంగా 550 రూపాయలు డిపాజిట్ చేయాలి. రూమ్ అయితే మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇన్ టైం కనుక దర్శనం కంప్లీట్ కాకపోతే మీరు అదే రూమ్లో సెకండ్ డే కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి. సెకండ్ డేకి సంబంధించిన బట్టి అమౌంట్ కూడా మీరు కట్ చేసుకుని టీటీ దేవస్థానం వారు మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, అంటే మన అదనంగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అడ్వాన్స్గా మనం 500 రూపాయలు కట్టాం కదండి, అందులో 2 డేస్కి 100 రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 450 రూపాయలు మన అకౌంట్కి అయితే 3 డేస్ నుండి 4 డేస్ లోపే రీఫండ్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో అయితే మీరు ఎటువంటి కంగారు కూడా పడనవసరం లేదండి. అదేవిధంగా 100 రూపాయల రూమ్ తీసుకుంటే మీరు అదనంగా 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే టోటల్గా 600 రూపీస్ అయితే మీరు కట్టాలి. కట్టిన తర్వాత ఒక రోజుకి 100 రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి 500 రూపాయలు మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ మేము రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కాకపోతే మాకైతే ఇంకా ఎస్ఎంఎస్ అనేది రాలేదు, మాకు రూమ్ అన్నది ఉందా లేదా, వచ్చిందా రాలేదని కూడా అడుగుతున్నారండి. ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే
ఆఫ్ రైడ్లో సిఆర్ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకున్నారో మీకు ఇన్ టైంలో కనుక ఎస్ఎంఎస్ రాకపోతే, అంటే 2 అవర్స్ 3 అవర్స్ అయినా కూడా మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కూడా కంగారు పడవద్దండి. సిఆర్ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత జలప్రసాదం ఉంటుంది కదండి, దాని పక్కన మనకి ఎల్ఈడి స్క్రీన్ అయితే పెట్టడం జరిగింది. దాని మీద మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు అయితే చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదండి. ఆ స్లిప్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ని అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడిన అవసరం లేదండి. సిఆర్ఓ ఆఫీస్కి లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయి. అక్కడ రెడ్ కలర్లో మిడిల్లో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ మీకు స్లిప్ ఇచ్చారు కదా రూమ్ కోసం, అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ చేయండి. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉంటుంది క్యూఆర్ కోడ్. దాన్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని ఫోటో తీసుకుని మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టండి. ఒకవేళ ఎల్ఈడి స్క్రీన్లో మీరు చూస్తున్నప్పుడు మీ నెంబర్ కనుక ఇంకా దాటిపోలేదు అనుకోండి, మీరు అక్కడ వెయిట్ చేయండి. ఇంకా టైం అన్నది పడుతుంది కాబట్టి అది వచ్చిన తర్వాత మీరు ఆ ప్లేస్కి వెళ్ళి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ రావడానికి సుమారుగా 3 గంటల పైనే సమయం పడుతుంది కాబట్టి ఆ 3 గంటలు కూడా మీరు సిఆర్ ఆఫీస్ దగ్గర కూర్చునే బదులు దాని పక్కన మనకి యాత్రి సదన్ ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి రెడీ అవ్వండి. ఎందుకంటే నైట్ అంతా కూడా జర్నీ చేసి ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ముందుగా ఆ యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే మనకు ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు లాకర్ తీసుకోవద్దు, ఎందుకంటే మీరు ఆల్రెడీ రూమ్ కోసం మీరు కింద లైన్లో నుంచుని మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి రూమ్ తీసుకోకుండా మీరు యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళి మీరు రెడీ అవ్వండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్ కూడా ఈ యాత్రి సదన్ దగ్గర అందుబాటులో ఉంటాయండి. అక్కడ స్వామివారికి అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడే కొంచెం విశ్రాంతి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఎవరికైనా మొక్కుబళ్ళు ఉన్నా కూడా మీరు తలనీలాలు సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళు కూడా కత్తెలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 గంటల సమయం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చునే బదులు మీరు అక్కడికి వెళ్ళి రెడీ అయిపోతే ఒక పని అయితే అవుతుంది. ఈ లోపల మీరు రెడీ అవుతారు కాబట్టి ఎస్ఎంఎస్ అన్నది 3 అవర్స్ తర్వాత రావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు రూమ్ అనేది ఎక్కడ వచ్చిందో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీరు ఆన్లైన్లో కట్టి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గర కూర్చోవద్దండి, టైం వేస్ట్ కదా. ఈ లోపల మీరు వెళ్ళి అంటే యాత్రి సదన్ దగ్గర కాబట్టి యాత్రి సదన్ దగ్గరికి వెంకటాద్రి నిలయం కూడా దాని పక్కనే ఉంటుందండి. అక్కడ కూడా మీరు వెళ్ళి రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెడీ అయిన తర్వాత మీరు అప్పుడు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి. అన్నాచెల్లెలు అయితే రూమ్ ఇస్తారు. అన్నాచెల్లెలు కాకుండా ఫ్రెండ్స్ కానీ లేదా బాబా మరదలు కానీ వీళ్ళు ఎవరైనా వెళ్తే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరండి. మినిమం రూమ్ కోసం ఇద్దరు ఉండాలి. అదేవిధంగా 21 సంవత్సరం లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. దానిపైన మీరు ఎంతమంది ఉన్నా కూడా పర్వాలేదండి. అదేవిధంగా మీకు ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో మీకు రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారో అనేటువంటి విషయానికి వస్తే మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే జలప్రసాద్ ఉంటుంది కదండి, దాని పక్కన మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. అక్కడ మీరు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మీకు వచ్చినటువంటి ప్రింట్అవుట్ ఉంటుంది కదా, ఆ ప్రింట్అవుట్ని ఏఆర్పి కౌంటర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. లేదా మీ యొక్క మొబైల్ ఫోన్లో పీడిఎఫ్ ఉన్నా సరే సరిపోతుందండి. ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయాలి. స్కాన్ చేయించిన తర్వాత మీకు 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయించి రూమ్లోకి అయితే మీరు చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏఆర్పి కౌంటర్ దగ్గర 3 అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 1 ఎవరైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి, 2 డోనర్స్కి, అదేవిధంగా 3 ఎవరైతే విఐపీ లెటర్ల ద్వారా మీరు తిరుమల వస్తున్నారో వీళ్ళకి కూడా మనకి సేమ్ ఏఆర్పి కౌంటర్ దగ్గర అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మీకు రూమ్ కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడిన అవసరం లేదండి. మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్స్ ఇచ్చేది 5 ప్లేస్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అందులో 1 సిఆర్ ఆఫీస్ పక్కనే ఉన్న యాత్రి సదన్, నేను ఆల్రెడీ చెప్పాను కదండి. 2 తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే బస్సులో చేరుకుంటారో మీరు దిగేటువంటి బస్ స్టాండ్లో 2 అండి. 1 రామ్ బగీచా, 2
మనకి బాలాజీ బస్ స్టాండ్. బాలాజీ బస్ స్టాండ్‌కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డ్ చూపించి లాకర్ అయితే తీసుకొచ్చండి. అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చి వెంకటాద్రి నిలయం. ఇక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ఈ బిల్డింగ్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. చాలా బాగుంది. మీరు ఒకవేళ రూమ్ దొరకకపోతే మీరు అక్కడికి వెళ్ళండి. లేదా సింగిల్‌గా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు అక్కడికి వెళ్ళి రెడీ అవ్వండి. అదేవిధంగా రామ్ బగీచా దగ్గరలో కూడా మనకి ఫ్రీగా లాకర్ ఇచ్చేటప్పుడు ప్లేస్ కూడా అక్కడ అందుబాటులో ఉందండి. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి లాకర్ అయితే తీసుకోండి. ఇక్కడ మీరు లాకర్ ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా వాష్‌రూమ్‌లు, బాత్రూమ్‌లు అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా మొక్కుబడులు ఉన్నా కూడా తలనీలాలు సమర్పించడానికి క్యాష్ కంసాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, అదేవిధంగా మీ లగేజ్ని లాకర్లో పెట్టుకోవడానికి కూడా లాకర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరికైతే రూమ్ దొరకలేదో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. అదేవిధంగా తిరుమల కొండపైన మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. మీకు టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు ఫ్రీ దర్శనం ద్వారా అంటే సర్వదర్శనం ద్వారా అంటే ధర్మ దర్శనం ద్వారా కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా కూడా శ్రీవారికి దర్శనం ఉంటుంది. కాకపోతే మీరు దర్శించుకోవడానికి టైం అయితే కొంచెం ఎక్కువ సమయం పడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తిరుమల కొండపై ఉన్న శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. అదేవిధంగా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో మనకి శ్రీ తరిగొండ వెంగమ్మ నిత్యాన్నదాన సత్రం ఉందండి. ఇక్కడైతే మనకి ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. అంటే అన్నదానం అన్నది ప్రతిరోజు కూడా జరుగుతుందండి. ఉదయం 8:30 నుండి మనకి ఉదయం 10 గంటల వరకు కూడా స్వామివారి యొక్క శ్రీ తరిగొండ వెంగమ్మ నిత్యాన్నదానంలో మనకైతే టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుందండి. దాని తర్వాత 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా మధ్యలో 1 గంట బ్రేక్ అండి. తిరిగి మనకి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు తిరుమల కొండపైన ఎక్కడ కూడా వృధాగా ₹1 కూడా పాడు చేసుకోకుండా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. స్వామివారికి ఉచిత దర్శనం చేసుకోండి. లేదా ఎవరైనా సరే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా కూడా దాని ద్వారా శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.